తిప్పలేని ఊరంటూ లేదు సార్. హైదరాబాద్ టు కేరళ, మొత్తం కోయంబత్తూర్ అన్ని తిప్పేశారు. ఈ బ్యాక్ పెయిన్ కోసం నాకు. ఎంత హ్మ్. బ్యాక్ పెయిన్ అంటే అసల ఆపరేషన్ స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. నాకు బ్యాక్ పెయిన్ మీ యోగా వల్ల మీరు చెప్పే ఈ గురువుగారు నాకు ఎందుకు ముందు పరిచయం అవ్వలేదు? ఎందుకు రావలేదు? ముందే వస్తే నేను ఇన్ని తిప్పలు పడకపోదును కదా! అని చాలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. ఈ బ్యాక్ పెయిన్ వల్ల. ఎంత బాధపడ్డానంటే నాకస్సల ముందే పరిచయం అయితే వస్తే నాకింత ఇబ్బంది పడకపోదును కదా! అని మా వారు ఇసుక లేకుండా తిప్పని ఊరంటూ లేదు సార్. ఇంజెక్షన్‌లు కూడా చేయించారు. 3 ఇంజెక్షన్‌లు చేయించుకున్నాను సార్. బ్యాక్ పెయిన్ ఎనకాల లోవర్ బ్యాక్ L4, L5 నాది చాలా అరిగిపోయినాయి. మీ ఈ యోగాలో జాయిన్ అయ్యాక అయితే నాకు సార్ అస్సల ఇప్పుడికి లేదు. అస్సలు ఇంత లేదండి. ఎంత పని చేసుకుంటున్నానో నేను అందరికీ చెప్తున్నా. ఎంత ఆళ్ళెన్న తిట్టుకున్నా వద్దు. నాది నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. అస్సలు నమ్మరు సార్. ఎవ్వరికీ రావద్దు ఇలాంటి బాధ. పరాయి వాళ్ళకి కూడా రావద్దు. అంతా ఆ పెయిన్ వచ్చినోళ్ళకే తెలుస్తదండి. అనుభవించినోళ్ళకే తెలుస్తది. అయ్యో! అత్తమాను దీనికి రోగం అనుకుంటాడు భర్త అన్న రోజులు అనుకుంటారేమో! ఈ అత్తమాను రోగంలాగా ఉంది. చూస్తే పైకి రాయిలా ఉంటాం సార్. కానీ ఆ జబ్బు ఎవరికీ తెలీదు. ఆ బ్యాక్ పెయిన్ అన్న పెయిన్ అన్నది తెలీదు. అంత భయంకరమైన అనుభవం నేను అనుభవించాను. పాపం ఆయన తీసుకెళ్ళే ఊరన్నది లేదండి. ఈ 3 ఇంజెక్షన్‌లు చేయించుకున్నాక ఇంక లాస్ట్ యశోదలో అన్నారు. "ఇంక ఇదే లాస్ట్ అమ్మా! నీకింక ఆపరేషన్ పడిపోద్ది ఇంకా. ఈ నీకు తగ్గపోతే." నేను అప్పుడే యశోదకెళ్ళి జాయిన్ అయ్యాక అప్పుడే 1 ½ 2 ఇయర్స్ అయిపోయిందండి. ఇప్పుడసలు యోగాలెళ్ళాక నాకు నడుము నొప్పన్నది లేదు. సూర్య నమస్కారాలు ఎలా చేస్తున్నానో నాకే తెలుసు సార్. చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది నాది బాడీ అయితే. అసలు నమ్మరు మీరు. మీకు మీ కాళ్ళకి వచ్చి దండం పెట్టినా మీ రుణం తీర్చుకోలేను సార్. నమ్మరు.